Which of the following statements with respect to endoplasmic reticulum is incorrect? Option A. Smooth endoplasmic reticulum is a site for lipid synthesis. Rough endoplasmic reticulum has ribosome attached to ER. Option C. Smooth endoplasmic reticulum devoid of ribosomes. Option D. In prokaryotes, only endoplasmic reticulum is present. ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం గురించి ఇచ్చిన ఆప్షన్స్లలో ఏది ఇన్కరెక్ట్ అన్నాడు, రైట్? సో వన్ బై వన్ మనం సార్ట్అవుట్ చేద్దామండి. ఫస్ట్, స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ఆర్ ద సైట్ ఆఫ్ లిపిడ్ సింథసిస్, ఇది రైట్. సి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం based on ribosomes, ER is differentiated into two types: rough endoplasmic reticulum smooth endoplasmic reticulum. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏమో ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది, అలాగే గ్లైకోజైలేషన్ అంటే ప్రోటీన్స్కు కార్బోహైడ్రేట్స్ను యాడ్ చేసే మెకానిజం అండి. దీన్నే యాడ్ చేసే మెకానిజం, దీన్నే ఏమంటారు? గ్లైకోజైలేషన్ అంటారు. ఈ గ్లైకోజైలేషన్ అనే ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందండి? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో జరుగుతుంది. వేరే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఓన్లీ లిపిడ్ సింథసిస్ జరుగుతుంది. But as per your syllabus, endoplasmic reticulum is differentiated into rough endoplasmic reticulum, smooth endoplasmic reticulum. Rough endoplasmic reticulum is only synthesis of protein synthesis, whereas smooth endoplasmic reticulum is synthesis in lipids. This is enough for intermediate based, right? Then rough endoplasmic reticulum has ribosomes attached to ER, right? అంతే కదా. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఎందుకంటాము? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం సర్ఫేస్ పైన ఈ రైబోజోమ్స్ యాడ్ అవుతాయి కాబట్టి దీన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అలాగే స్మూత్గా ఉంటేమో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని డిఫరెన్షియేట్ చేస్తాం, రైట్? దెన్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం డివైడ్స్ రైబోసోమ్స్. వితౌట్ రైబోసోమ్స్ ఈజ్ కాల్డ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇది అంత కాంప్లెక్స్గా ఏం లేదు. సి, ఈ పాయింట్ కొద్దిగా ఫోకస్ చేయండి. ఇన్ ప్రోకారియోట్స్ ఓన్లీ RER, rough endoplasmic reticulum, is present. See, prokaryotes. The name itself indicate that. See, karyo means nucleus, right? Pro means before nucleus is called prokaryotes. See, న్యూక్లియస్ చుట్టూ ఏర్పడేదే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అసలు న్యూక్లియసే ప్రాపర్గా డిఫైన్ కానీ ప్రోకారియోట్స్లో ఇంకా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది? సో ఇది టోటల్గా రాంగ్ స్టేట్మెంట్. సో దిస్ ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్ అకార్డింగ్ టు ద క్వశ్చన్, రైట్? సి, above 4 options, the fourth option is wrong. It indicates that it is the right answer according to the question. Incorrect అన్నాడు కాబట్టి ఇదే రైట్ అవుతుంది. ఒకవేళ కరెక్ట్ అంటే మిగతా 3 క్వశ్చన్లు రైట్ అయ్యేది, రైట్? మిగతా 3 ఆప్షన్లు రైట్ అయ్యేది, రైట్?